కూడా ఏ పని చేయబుద్దేయట్లేదా? కారణం ఏంటంట? ఓసి బద్ధకిస్తే అది బద్ధకం అంటారు. దాన్ని బద్ధకం అంటారమ్మా. ఆ బద్ధకం ఎందుకు వస్తుంది? ఎక్కువ తినడం వల్ల వస్తుందా? నమస్తే అండి, నేను మీ శోభని మాట్లాడుతున్నాను. అమ్మ ఫ్యామిలీలోకి స్వాగతం, సుస్వాగతం. అయితే నేను ఈరోజు చిన్న విషయం మంచిగా చెప్పబోతున్నాను. మీరందరూ శ్రద్ధగా వినాలి. ఎందుకంటున్నారా, యాక్చువల్గా అందరం కూడా ఒకానొక టైంలో ఏ పని చేయబుద్ధి లేదు. అది ఎందుకు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే మనం అలా ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడే ఉండిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. చాలామందికి అలా అనిపిస్తూ ఉంటుంది కదా. అది ఎందుకు అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను. నేను ఎలాగ వీడియో తీస్తున్నాను, దాంతో నీకు కూడా చెప్పేస్తాను. నేను వింటున్నావా? ఓకే. బద్ధకము అనేది యాక్చువల్గా అదొక జబ్బు కాదు, అది ఒక అశ్రద్ధ. ఈ పని ఇప్పుడు ఎందుకు చేద్దాంలే, రేపు చేద్దాంలే అని ముందు రేపు అనేదాన్ని పక్కన పెట్టేయాలి. అర్థమైందా? రేపు చేస్తాను అనే పనిని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈరోజు ఇలాగే చేసేయాలి అనుకోవాలి. ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాను, విను. అవునా? సరే విను. నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మార్నింగ్ లేచేటప్పుడు వాకింగ్కి వెళ్ళకూడదు అని. ఒక్కసారి కూడదు అనుకున్నాం అనుకో, మన మైండ్ కూడా మన దీనికి రెడీ అయిపోతుంది అనమాట. సాధారణంగా నెగిటివ్ పాయింట్స్కి మన మైండ్ ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది, పాజిటివ్కి అస్సలు ప్రిపేర్ అవ్వదు. పాజిటివ్గా ఏదైనా చేద్దాము అంటే మన మైండ్ ఒప్పుకోదు. మైండ్ సెటప్ ఎలా ఉంటుందంటే మనం వాకింగే. అందుకని వాకింగ్ మానేద్దామా అనుకున్నాను ఫస్ట్. తర్వాత అనిపించింది ఇవాళ అలా అనిపిస్తుంది, మళ్ళీ రేపు కూడా అలాగే అనిపిస్తుంది. మైండ్కి చెప్పుకున్నాను, లేదు లాభం లేదు, వెళ్ళాలి, ఏం పర్వాలేదు, 5 నిమిషాలు లేట్ అయినంత మాత్రాన అక్కడ ఏమి కొంపలు మునిగిపోవు. మనం వెళ్ళేది వాకింగ్కి, అక్కడ ఆఫీస్కి కాదు. ఆఫీస్కి అయితే టైంకి వెళ్తాం, వాకింగే కదా. అందుకని వాకింగ్ వెళ్ళిపోయాను అనమాట. అంటే బద్ధకాన్ని రైడ్ అవుట్ చేశాను. అవునా? తర్వాత చేద్దాంలే, తర్వాత చేసుకొస్తుందాంలే అనుకుంటాం కదా. అలా కాకుండా ఎప్పుడు పని అప్పుడు రేపు అనేది పక్కన పెడితే బద్ధకం ఆటోమేటికల్లీ తగ్గుతుంది. అన్నం తినగానే కూర్చోవాలి అనిపించేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి. అలా అనడమే మనకి ఒక రకమైన శత్రువే అనాలి. లేచాక అన్నం తిన్నాక కనీసం 4-5 అడుగులు అటు ఇటు నడుస్తూ ఉండాలి. అలా నడవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మన బాడీ లింబ్స్ అన్ని కొంచెం కదులుతాయి. ముందు బద్ధకం రైడ్ అవుట్ అవుతుంది. మన బాడీలోంచి ఇలా చెమటలు వస్తాయి చూడండి. ఈ చెమటలు వస్తే దాంతోపాటు బద్ధకం కూడా పోతుంది. అందుకని మనుషులందరూ ఎక్సర్సైజ్ అంటారు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల లోపల ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి కాస్త రిలీఫ్ జరుగుతుంది. అలాగే లింబ్స్ అన్నీ వర్క్ చేస్తాయి. దానివల్ల కూడా మనకి బద్ధకం రైడ్ అవుట్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సాధారణంగా రాత్రి వేళ చేసే పని రాత్రి, రేపు చేసే పని ఇవాళ ఇక్కడ ఈ టైము చెయ్యగలిగినన్ని రేపటికి వాయిదా అనేది వేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిదా వేయడం మొదలు పెట్టేమో అంటే మనలో బద్ధకం స్టార్ట్ అయిందని అర్థం. చాలామందికి బట్టలు మడత పెట్టడం దగ్గర చాలా బద్ధకం ఉంటుంది. ఒక కుర్చీలోనో బండలాగా పడేస్తూ ఉంటారు. అలాగా కాకుండా ఆ బట్టలు తీసిన వెంటనే మడత పెట్టేయడం వల్ల ఆ బద్ధకం రైడ్ అవుట్ అవుతుంది, మన ఇల్లు కూడా శుభ్రపడుతుంది. చాలామంది కుర్చీల్లో పెట్టేస్తూ ఉంటారు, ఆ బట్టలన్నీ అలా బండల్లాగా కుర్చీలో పెట్టేస్తూ ఉంటారు. వాటిని మళ్ళీ మడత పెట్టడానికి ప్రత్యేకమైన టైం. అంతే, అక్కడి నుంచి ఆ పనికి బద్ధకం అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఈ బద్ధకం అనేది అసలు మైండ్లోంచే రైడ్ అవుట్ చేయాలి. అలా చేసినప్పుడే మనం యాక్టివ్గా ఉంటాం. యాక్టివ్గా ఉండాలి అంటే మనం చేసే పనులన్నీ కూడా కరెక్ట్ ఆ టైం చేయాలి. అందుకే అందరూ అంటారు సమయానుకూలంగా ఉండాలని. ఈ సమయం అనేది పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు మనకి. ఉదయమే లేవాలి, లేచిన వెంటనే ఏమేం పని చేయాలో వాళ్ళు చెప్పారు. అలాగా ఆ పనులు చేసుకోవాలి. బద్ధకం అనేది ఎప్పుడు వస్తుందంటే ఆ పనులు అప్పుడు చేయకుండా తర్వాత చేద్దాము అనడమే బద్ధకం. తాగడం వల్ల సగం బద్ధకం ఉండదండి. ఎందుకంటే నేను మార్నింగ్ కాఫీ తాగకుండానే అన్ని వాకింగ్లన్నీ చేసేస్తాను. ఇప్పుడు కాఫీ తాగుతాను. ఈ కాఫీ తాగడం వల్ల ఎంతో ఎనర్జీ వస్తుంది, బద్ధకం రైడ్ అవుట్ అవుతుంది. అన్ని పనులు యాక్టివ్గా చేసుకోగలుగుతాం.
కాఫీ అనేది మన ఆరోగ్యానికి ఒక రకమైన మంచిదే. అంటే ఎక్కువ తాగకూడదు కానీ మార్నింగ్ ఒక కప్పు కాఫీ తాగడంలో తప్పు లేదు. మైండ్ సెట్‌కి ఆధారపడి ఉంటుంది. అందుకని బద్ధకం మన మైండ్‌లోంచే తీసి పడేయాలి. అలా తీయాలి అంటే మనం ఏం చేయాలంటే పొద్దుటే లేచి మనకు కావాల్సిన ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. ముందు మనం డిపెండెన్సీ మానాలి. అది బద్ధకం పోవాలి అంటే డిపెండెన్స్ మానాలి. సాధారణంగా ఏమవుతుంది, చిన్న పనికి కూడా అలా వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి, వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి అనుకుంటాం కదా. అలా అనడం వల్ల ఏమవుతుందంటే బద్ధకం పెరిగిపోతుంది. వాళ్ళు వచ్చి చేస్తారులే అనిపిస్తుంది కదా. అస్సలు అలా ఉండకూడదు. నేను చెప్పాను కదా, బద్ధకం అనేది మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంది. మనం ఒకళ్ళ మీద డిపెండెన్స్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్ధకం రైడ్ అవుట్ చేయాలి అంటే ఎవరో వచ్చి చేస్తారు, ఎవరో వచ్చి ఆ పని కంప్లీట్ చేస్తారు అనేది ఆలోచించకూడదు. మన పని మనమే చేసుకోవాలి. వాళ్ళు వచ్చి అది చేస్తారు అంటే అక్కడ మనం వాళ్ళ మీద ఆధారపడుతున్నట్టే. వాళ్ళ మీద ఆధారపడ్డాము అంటే మన పని మనం చేసుకోలేకపోతున్నామనే కదా అర్థం.